రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ అడుగులు. 2 రోజుల్లో అమెరికా ఇరాన్ చర్చలుంటాయన్న ట్రంప్. టెహరాన్ అంగీకరించిందని వెల్లడి. హర్ముజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న అమెరికా. ఐరాసాకు ఫిర్యాదు చేసిన ఇరాన్ రాయబారి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. బాంబులతో విరుచుకుపడిన ఐడిఎఫ్. ధీటుగా తిప్పికొట్టినట్లు హెజ్బుల్లా వెల్లడి. అన్నా క్యాంటీన్లను మరింత విస్తరిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్. గ్రామీణ ప్రాంతాల్లో 62 చోట్ల ప్రారంభించనున్న చంద్రబాబు. ఆడుదాం ఆంధ్రాలో 20.37 కోట్ల దోపిడీ. ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. వైసీపీ నేతలు రోజా, బైరెడ్డి, సిద్ధార్థలపై చర్యలకు సిఫార్సు. జగిత్యాల ముఖ్య నాయకులతో రేవంత్ సమావేశం. కార్యకర్తలను జీవన్ రెడ్డి మోసం చేశారని వ్యాఖ్య. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని స్పష్టీకరణ. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. డీలిమిటేషన్ దక్షిణాదికి నష్టం కలిగేలా ఉండొద్దన్న కేసీఆర్. నోయిడా హింసాత్మక ఆందోళనల వెనుక పాకిస్తాన్ హస్తం. వాట్సాప్ గ్రూపుల ద్వారా సభ్యులను చేర్చినట్లు పోలీసుల వెల్లడి. 300 మంది అరెస్ట్. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పాకిస్తాన్ వేదికగా మరోసారి రాబోయే 2 రోజుల్లోనే అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగొచ్చని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించినట్లు తెలిపారు. చర్చల్లో పాల్గొనేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కొనసాగిస్తోంది. అమెరికా తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందన్న ఇరాన్ ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్దమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే 2 రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకొచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి సంప్రదింపుల్లో ఇరు దేశాల తరపున ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకల్ని హర్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. తమ ఆదేశాలతో హర్మూజ్లో 6 వాణిజ్య నౌకలు వెనక్కి మళ్లాయని అమెరికా వెల్లడించింది. ఇరానేతర పోర్టులకు మాత్రమే రవాణాను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. చైనాకు చెందిన చమురు, రసాయనిక ట్యాంకర్ రిచ్ స్టారీ యుఏఈ నుంచి వస్తూ మంగళవారం హర్మూజ్ను విజయవంతంగా దాటింది. అమెరికా బలగాలు ఇరాన్ దిగ్బంధనాన్ని ప్రారంభించాక ఈ జలసంధిని దాటిన తొలి నౌక ఇదే. దిగ్బంధనంపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్ అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల్ని అమెరికా దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయినప్పటికీ సౌదీ తన ముడి చమురును పైజైన్ల ద్వారా ఎర్ర సముద్రం తీరానికి చేరుస్తోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. యుద్ధం మొదలు కాక ముందున్న స్థాయిలో రోజుకు దాదాపు 70 లక్షల బ్యారెళ్ల చమురును ఇప్పుడు సౌదీ అరేబియా ఎగుమతి చేస్తోంది. అయితే దిగ్బంధనానికి ప్రతీకారంగా ఎర్ర సముద్రానికి నిష్క్రమణ మార్గం వంటి బాబెల్ మాండెబ్ జలసంధిని యెమెన్లోని హూతీల సాయంతో ఇరాన్ మూసివేసే ముప్పుంది. అదే జరిగితే మళ్లీ తమ చమురు రవాణా ఆగిపోతుందని సౌదీ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాను సౌదీ కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో పేర్కొంది.
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు. బీరూట్ సహా దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడుతోంది. ఈ దాడులో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పౌర నివాసాలు, కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కఫ్ర్ రేమాన్, అల్ అబ్బాసియా ఖియామ్ ప్రాంతాల్లో ఐడిఎఫ్ బాంబుల వర్షం కురిపించాయి. ఈ పేలుళ్లలో టెబ్రిన్లోని చివరి ఆపరేషన్ హాస్పిటల్ కూడా తీవ్రంగా దెబ్బతింది. బింటేజ్ బెయిల్ నగరంలో భూతల దాడులు సైతం కొనసాగిస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా తిప్పికొట్టినట్లు హెజ్బొల్లా వెల్లడించింది. ఇజ్రాయెల్లోని ష్లోమీ పట్టణంలోని సైనిక స్థావరాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది. మరోవైపు వాషింగ్టన్ వేదికగా లెబనాన్, ఇజ్రాయెల్కు మధ్య జరిగిన చర్చలు ఫలవంతంగా జరిగాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. గత 4 దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన ఈ చర్చలు చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులతో మార్కో రూబియో 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రత్యక్ష చర్చలు ప్రారంభించే లక్ష్యంతో కొనసాగిందని ఓ ప్రకటనలో రూబియో తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించినట్లు వెల్లడించారు. తమ భూభాగాల్లో హెజ్బొల్లా, ఇరాన్ ఆక్రమణలకు తావులేదని ఈ చర్చలో లెబనాన్ స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం ఇజ్రాయెల్ రాయబారి వివరించారు. మరోవైపు చర్చలను వ్యతిరేకిస్తున్న హెజ్బొల్లా ఇజ్రాయెల్తో లెబనాన్ ఒప్పందం కుదుర్చుకున్నా దానికి తాము కట్టుబడి ఉండబోమని ప్రకటించింది. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ల పాటు తన కోసం పనిచేసిన కార్యకర్తలను జీవన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన మొండి పట్టుతో పార్టీని వీడారన్నారు. వ్యక్తి కంటే పార్టీయే ముఖ్యమైన రేవంత్ త్వరలోనే జగిత్యాలకు వస్తారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని, ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదని సీఎం స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేశారని, ఆయన వయస్సుకు, విధేయతకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించలేదన్నారు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం అంతా కష్టపడ్డామన్న రేవంత్ 2024 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు వివరించారు. ఆయన మాత్రం నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో గౌరవంతో పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లిచ్చామని వివరించారు. భవిష్యత్తులోనూ ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా మొండి పట్టుదలకు పోయి పార్టీని వీడారని తెలిపారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 9 సార్లు టికెట్ ఇస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కేసీఆర్ కాళ్ల దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన వయస్సుకు, అనుభవానికి ఇది తగదని హితవు పలికారు. 40 ఏళ్లు కలిసి పనిచేసిన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. ఈనాటికి తాను జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదని సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన వెళ్లి కుట్రదారుల పక్కనే చేరారన్నారు. తాను చేస్తున్నది మంచో చెడో మీరే ఆలోచించాలని జగిత్యాల నాయకులకు సీఎం సూచించారు. పార్టీ కంటే వ్యక్తులు తనకు ముఖ్యం కాదన్న రేవంత్ రెడ్డి త్వరలోనే జగిత్యాలకు వస్తానని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న 207 అన్నా క్యాంటీన్లకు తోడు మరో 62 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇవాళ ప్రారంభించబోయే కొత్త క్యాంటీన్లతో ఈ సంఖ్య 269కి పెరగనుంది. సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఉండవల్లి నుంచి బయలుదేరి ధరణికోటకు చేరుకుంటారు. అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తారు. కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ఉండవల్లికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 36 ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్వేర్తో పాటు లైబ్రరీల ఆధునికీకరణ చేపడుతున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం 2.75 కోట్లు మంజూరు చేసి ఉర్దూ అకాడమీకి జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 36 కేంద్రాలలో 216 కొత్త కంప్యూటర్లు, కొత్త యూపీఎస్లు, లేజర్ జెట్ ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఆధునిక సాఫ్ట్వేర్ ఏర్పాటు, లైబ్రరీల ఆధునికీకరణ చేపడుతున్నట్లు వివరించారు. ఏఐ, సైబర్ నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, జావా, పైథాన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి దేశ విదేశాల డిమాండ్ ఉన్న కోర్సుల శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10:31 ఇంటర్ మొదటి రెండో ఏడాది ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెబ్సైట్తో పాటు వాట్సాప్లో మనమిత్రకు సందేశం పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని లోకేష్ తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న 6 సబ్జెక్టు మార్కులను జాబితాలో విడిగా ఇవ్వనున్నారు. ఈ ఏడాది ప్రథమ ద్వితీయ సంవత్సరం కలిపి 10.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రాలో 20.37 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక తేల్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ అక్రమాల్లో అప్పటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలది ప్రధాన పాత్ర అని స్పష్టం చేసింది. వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాలని సూచించింది. అలాగే కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని సిఫార్సు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 20.37 కోట్లు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. నాటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమ ముగింపు నిర్వహణ కాంట్రాక్టును తగిన అనుభవం, అర్హతలు లేని తమ కుటుంబ సన్నిహితుడి కంపెనీకి కట్టబెట్టారని గుర్తించింది. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన ప్రధాన అనుచరుణ్ణి ముందు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఈ టోర్నమెంటుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట క్షేత్రస్థాయిలోని వైసీపీ నాయకుల జేబులు నింపారని వెల్లడించింది. బ్రాండింగ్, వీడియో, ఫోటోగ్రఫీల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. క్రీడా పరికరాలు, కిట్ల సరఫరాదారులతో కుమ్మక్కై టెండరు నిబంధనలు సడలించేయడంతో అత్యంత నాసిరకమైన క్రీడా పరికరాలు సరఫరా అయ్యాయని తేల్చింది. వీటిపై అనేక ఫిర్యాదులు అందినా సరఫరాదారులపై చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రోజా, సిద్ధార్థరెడ్డి, అతని ప్రధాన అనుచరుడైన శాప్ ఐటీ కన్సల్టెంట్ జీకే కిషోర్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పటి మంత్రి రోజా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్ ధూళిపాళ్ల సీఈఓగా ఉన్న గురు ప్రొడక్షన్స్ కంపెనీకి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమ నిర్వహణ కాంట్రాక్టును 2.70 కోట్లకు కట్టబెట్టారని నివేదిక తేల్చింది. ఆ సంస్థ 53.18 లక్షల ఖర్చుకే బిల్లులు సమర్పించిందని, మిగతా 2.17 కోట్ల ఖర్చు వివరాలన్నీ ఎక్సెల్ షీట్లో రాసిచ్చారే తప్ప సంబంధిత ఓచర్లు, రసీదులు, బిల్లులు సమర్పించలేదని వివరించింది. ముగింపు వేడుకల్లో నిర్వహించాల్సిన డ్రోన్ షో రద్దయినప్పటికీ పూర్తి పేమెంట్ 65 లక్షలు గురు ప్రొడక్షన్స్ కు చెల్లించేశారని పేర్కొంది. ఇందుకు రోజా, సిద్ధార్థరెడ్డి సహకరించారని వివరించింది. అప్పటి శాప్ ఎండీ రామకృష్ణ, ఏవో ఎస్ వెంకట్రమణలో ఈ బిల్లులు ప్రాసెస్ చేశారని వెల్లడించింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన అనుచరుడు, అప్పట్లో శాప్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా, ఐటీ కన్సల్టెంట్ గా పనిచేసిన జీకే కిషోర్ బాబుది ఈ కుంభకోణంలో కీలక పాత్రని నివేదికలో స్పష్టం చేసింది. కనీస అర్హతలు లేని ఆయన్ను టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమించారని, క్రీడా పరికరాలు, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, వాటి ఖరారు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ కిషోర్ బాబే చూశారని తెలిపింది. టెండరు నిబంధనలు సడలించడంలో సహకరించినందుకు క్రీడా పరికరాలు, సామగ్రి సరఫరాదారు ఆయనకు భారీగా లంచాలు చెల్లించారని, ఇవన్నీ సిద్ధార్థరెడ్డికి తెలిసే జరిగాయని వివరించింది. ఆడుదాం ఆంధ్రాను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు తొలుత 42 లక్షలు కేటాయించారని నివేదికలో తెలిపింది. చెన్నైకి చెందిన టింగ్ డిజిటల్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీకి మరో 17.56 లక్షలు మంజూరు చేశాయంది. ఈ సంస్థ అప్పట్లో వైసీపీకి కన్సల్టెంట్ గా సేవలందించిన ఐపాక్ టీం సభ్యురాలు విశాఖకు సంబంధించిందని పేర్కొంది. ఈ అదనపు నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. మొత్తం 17.56 లక్షల్లో 7.56 లక్షలు నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు చెల్లించారని, మరో 10 లక్షల విడుదలకు సంబంధించి వివరాలు లభ్యం కాలేదని తెలిపింది. జాతీయ క్రీడల నిర్వహణ బిడ్ దాఖలు కోసం 2016లో కేటాయించిన 1.85 కోట్లను శాప్ అధికారులు అప్పట్లో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని, ఆడుదాం ఆంధ్ర కోసమంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆ ఎఫ్డీ తీసేసి సొమ్ము వాడేశారని నివేదిక వివరించింది. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కోసం 94.99 కోట్లు విడుదల చేశారని, ప్రతి సచివాలయానికి 10,000 చొప్పున, మండల, నియోజకవర్గ స్థాయికి 25,000 చొప్పున అందజేశారంది. అయితే ఈ కేటాయింపులకు మించి ఖర్చులు చేసేశారని, లోటు భర్తీ కోసం ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, నోడల్ అధికారులు జనరల్ ఫండ్స్ నుంచి 3.11 కోట్లు వాడేశారని పేర్కొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఈ విధంగా చేశారంది. దాతలిచ్చిన విరాళాలు, స్పాన్సర్ల వివరాలు అందుబాటులో లేకుండా చేశారని తెలిపింది. క్రీడా పరికరాల సరఫరాదారులు తనకు 10% లంచాలివ్వాలని నాటి శాప్ ఎండీ హర్షవర్ధన్ డిమాండ్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది.
అప్పట్లో శాప్ ఎండీలుగా పనిచేసిన కె హర్షవర్ధన్, హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్ఎండ్బి అప్పటి ఈఎన్సీ కె వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఎండ్బి విజయవాడ సర్కిల్ ఎస్ఈ వికే విజయశ్రీ, శాప్ ఏవో ఎస్వీడీఎస్ రామకృష్ణ, ఏడీ ఎస్పీ రమణ, ఈఈ సిద్ధయ్యలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఏపీలోని వివిధ జిల్లాల్లో అప్పట్లో డిఎస్డీఓలుగా పనిచేసిన అధికారులు, పలు మండలాల ఎంపీడీఓలు సహా మొత్తం 124 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. టెక్నికల్ కమిటీలో సభ్యులైన ఐఏఎస్ అధికారులు జి వాణిమోహన్, కె హర్షవర్ధన్, ఎస్ సురేష్ కుమార్లతో పాటు మరికొందరిపై తదుపరి చర్యల కోసం మరింత లోతుగా విచారించాలని ప్రభుత్వానికి సూచించింది. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం, దాడులు, హత్యలు, అవినీతితో చెలరేగిపోయిన జగన్ అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విషప్రచారాలతో విరుచుకుపడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తన రెడ్ బుక్ సమాజ బాగు కోసమైతే రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నాడని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల్లో లోకేష్ పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకమన్నారు. వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ సమాచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న నారీ శక్తి వందన్ బిల్లును ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవులు ఇవాళ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై బిల్లుకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించనున్నారు. అనంతరం 3 పార్టీల అధినేతలు కలిసి మీడియా ముందుకు రానున్నారు. ఈ నెల 18వ తేదీన ఏపీలో కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేయాలనే యోచనలో కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు, ఎంపీలకు లేఖ రాసి ఈ బిల్లుకు రాజకీయాలకు అతీత మద్దతు అవసరమని సందేశాన్ని వినిపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ చారిత్రాత్మక చట్టానికి పార్లమెంటులో బలమైన మద్దతు కల్పించాలనే లక్ష్యంతో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 16న లోక్సభ గ్యాలరీలో కూర్చొని చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యాలుగా నిలవాలని, 17న రాజ్యసభలో జరిగే కీలక చర్చలకు హాజరు కావాలని మహిళా ప్రజాప్రతినిధులకు లోకేష్ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా తీసుకొస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావులు భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టనుండడంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ఇప్పటికే ఆలస్యమైందన్న కేసీఆర్ మహిళా బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే డీలిమిటేషన్ బిల్లుకు ఆయా అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇందులోని అంశాలను సమగ్రంగా పరిశీలించి దక్షిణాది రాష్ట్రాలకు కలిగే లాభ నష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. లోక్సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నైష్పత్తిక ప్రాతిపదికన సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు, తక్కువ జనాభా ఉన్నందుకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన 3 బిల్లులను పరిశీలిస్తే అందరికీ లబ్ధి చేకూరాలనే ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. కొంతమంది గతంలో దక్షిణాది రాష్ట్రాలను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. ప్రస్తుతం సీట్ల పెంపు ద్వారా ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు పెరుగుతాయని రిజిజు వివరించారు. లోక్సభలో ఈ నెల 16, 17న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనున్నాయి. ఈ బిల్లులపై చర్చకు 18 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలోనూ ఈ నెల 18న ఈ బిల్లులపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. జీతాలు పెంచాలంటూ మొదలైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారడం వెనుక పాకిస్తాన్ హస్తముందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 2 రోజులుగా క్యూఆర్ కోడ్ల సాయంతో అనేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో కార్మికుల్ని వాటిలో సభ్యులుగా చేర్చారని గౌతమ్ బుద్ధ నగర్ సిపి లక్ష్మీ సింగ్ మంగళవారం వెల్లడించారు. ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ అళ్లల వెనుక ఉందనడానికి నోయిడా కార్మికోద్యమం నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ తమ దినని చైనా మరోసారి ప్రేలాపనలు పలికింది. అరుణాచల్ ప్రదేశ్గా భారత్ చెప్పుకుంటున్న ప్రాంతాన్ని తాము ఏనాడు గుర్తించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ను చైనా జాంగ్నాన్ అని పిలుస్తోందన్న ఆయన అది తమ భూభాగంగా పేర్కొన్నారు.
భారత భూభాగాలకు చైనా తనకు ఇష్టం వచ్చినట్లుగా ఊహాజనిత పేర్లు పెట్టడాన్ని ఖండిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చేసిన ప్రకటన నేపథ్యంలో చైనా ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఓవైపు తమతో సంబంధాల మెరుగుదల కోరుకుంటున్నామని చెబుతున్న చైనా మరోవైపు అరుణాచల్లో అనేక ప్రదేశాలకు కొత్త పేర్లు పెడుతోందని భారత్ ఆరోపించింది. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేరిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 21 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో పరిశ్రమలో బాయిలర్ పేరినట్లు పోలీసులు వెల్లడించారు. పేరుడు ధాటికి పరిశ్రమలో పనిచేసే 4 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వెంటనే స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకొని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు.